హాయ్ అండి అందరికీ. ఆలు పరోటా కోసం గోధుమ పిండిలో కొంచెం ఉప్పు, ఆయిల్ వేసి చపాతీ పిండి కంటే కొంచెం లూజ్‌గా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆలూని 3, 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసి చల్లారాక పొట్టు తీసి ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిర్చి చీలిక, కరివేపాకు వేసి స్టవ్ ఆపేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు పసుపు, ఉప్పు, కారం, నిమ్మరసం వేసి కొత్తిమీరను కూడా వేసుకొని తురిమి పెట్టుకున్న ఆలూని వేసి కలుపుకోవాలి. మీ టేస్ట్‌ని బట్టి రెడ్ కారం వేసుకునే ప్లేస్‌లో గ్రీన్ చిల్లీ పేస్ట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇలా కలిపి పెట్టుకున్న ఆలు కర్రీని మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక్కసారైతే వేడి చేసుకోవాలి. అది చల్లారిన తర్వాత గోధుమ పిండిని కొంచెంగా తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసి భక్షాల మాదిరిగా లోపల ఆలు స్టఫ్‌నయితే పెట్టేసి ఇట్లా ఎక్స్‌ట్రా వచ్చిన పిండిని పక్కన పెట్టి రౌండ్‌గా చేసుకొని ఏదైనా కవర్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. నేనైతే రోటీ మేకర్ ఉంది కదండీ! నేనైతే పరోటాలు ఇందులోనే చేస్తున్నాను. చాలా బాగా వస్తున్నాయండి. అసలు చూడండి జొన్న రొట్టె ఎంత సైజ్ అయితే ఉంటుందో అంత సైజులో వస్తుంది. చూడండి పెనం నిండా వచ్చేసింది. ఇంకొకప్పుడు ఆలు పరోటా అంటే హాలిడేస్‌లోనే చేసుకోవాలి. ఇంతమందికి చేయాలా అని అనిపించేది. ఇంక ఈ రోటీ ప్రెస్ వల్ల అయితే ఈజీ అయిపోయిందండి. ఇంకా పెనం పైన వేసుకొని నెయ్యితో రెండు వైపులా కాల్చుకుంటే వేడి వేడిగా సాఫ్ట్‌గా ఆలు పరోటా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదుర్సండి. ఇంకా మీ ఇంట్లో చీజ్ తినేవాళ్ళుంటే ఆలు స్టఫ్ పెట్టేటప్పుడు చీజ్ పెట్టి పూరి సైజులో మందంగా నొక్కుకొని నెయ్యితో సర్వ్ చేయండి.